హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి మీ అందరూ కూడా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు ఇదిగోండి మనం బెల్లం తాలికలు చేసుకుంటున్నాం. దానికి కావాల్సినవి అండి ఇదిగోండి, ఈ గ్లాస్తో నేను గ్లాసు నీళ్ళు తీసుకుంటున్నానండి. సగం పిండి వేద్దాం. కొంచెం మరిగాక బెల్లం తాలికలే కదా, మామూలే కదా అని అనుకోవచ్చేమో అని కొంచెం నేను డిఫరెంట్గా చేస్తున్నాను. చాలా చాలా బాగుంటాయండి ఇవి. గ్లాసు నీళ్ళు వేసాను కదండి. ఇదే గిన్నెతో చూడండి శనగపప్పు తీసుకున్నానండి. గిన్నె శనగపప్పు ఇక్కడ ఇదులు పెట్టుకున్నానండి. 3 ఇదులు గంట ముందు నేను నానబెట్టి శనగపప్పు సగ్గుబియ్యం వేసి చేస్తున్నానండి. 3 ఇదులు వచ్చి గంట ముందు నానబెట్టాను కదండి. 3 ఇదులు వస్తే సరిపోద్ది. ఇప్పుడు 2 వచ్చింది, 3వ వస్తుంది. ఇలా మరిగిపోతుంది కదండి. ఇప్పుడు మనం చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. ఇదిగోండి 1/2 గ్లాసు బియ్యం పిండి అన్నాను కదండి. ఇది తడిపిండి ఏం కాదండి, బియ్యం పట్టించిన పిండే. కొంచెం మంది తడిపిండి చేసుకుంటారు, నేను అయితే పొడిపిండే చేస్తున్నాను. ఇది కొంచెం దగ్గరికి వచ్చే వరకు మనం బాగా కలిసే వరకు వండలు లేకుండా తిప్పుకుంటే సరిపోద్ది. చాలామంది కొంచెం ఉప్పు వేరుగా నేను వేస్తున్నానండి. చాలా చాలా టేస్ట్ వస్తుంది వేయడం వల్ల. చూడండి ఇలా దగ్గరికి అయిపోయింది కదండి. మనకి వండలు లేకుండా కలిపేసుకున్నాం కదా మనం. ఇది రెడీ అయిపోయిందండి. ఇది కూడా బంద్ చేసేసుకున్నాం. చల్లారాక తాలికలు చేసుకున్నాం. మెత్తగా అయిపోయింది చూసారా. ఇలాగ అయిపోతే సరిపోతండి. మనం ఇప్పుడు తాలికలు చేద్దాం కొంచెం చల్లారాక. ఇదిగోండి ఈ రకంగా ఉడికిపోయిందండి. గంట ముందు నానబెట్టాం కదండి మనం. ఇదిగోండి ఈ రకంగా ఉడికిపోయింది. అలా నలిగిపోతే ఇప్పుడు మనం ఇది మిక్సీ పడదామండి ఒకసారి. ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుందండి. 4 యాలక్కాయలు కూడా మనం ఇందులోనే వేసేద్దామండి. ఇది ఎలా మిక్సీ పడుతున్నాం కదా, 4 యాలక్కాయలు వేసాం కదా. సగ్గుబియ్యం నానబెట్టాం కదండి. అలాగే ఇది కూడా బాగా మనం అనుకుని చేసుకుంటే బాగుంటుంది. ఇది కానీ మనం ఇలా చేసి పెట్టుకున్నాం కదండి. కొంచెంగా తీసుకునేది మనం ఇలాగా. ఇదిగోండి ఒకటి అప్పడాల పేట తీసుకున్నాను నేను. చూసారు కదా, మనం ఇలాగ అనుకోవాలండి. మీకు సన్నంగా కావాలంటే సన్నంగా చేసుకోండి, పొడవుగా కావాలంటే పొడవ చేసుకోవచ్చు. ఇది అన్నది మన ఇష్టం అండి. లావుగా చేసుకోవచ్చు, సన్నంగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి. మీరు మీకు బాగా అర్థం అవుద్ది. ఈ స్వీట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. అన్నీ ఇలా చేసుకుందామండి పిండి అంతానే. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా చేసేసాం కదండి మనం తాలికలు అన్నీ. ఎలా సాఫ్ట్గా వచ్చినాయి చూసారా. కొంతమంది తడిపిండితో కూడా చేసుకుంటారండి. తడిపిండి ఏం అవసరం లేదు, మనకి విధానం తెలియాలి. అలాగా సాఫ్ట్గా రావాలండి పిండి. చూసారా, ఎన్నపూసలాగా ఉడకబెట్టుకునే విధానం తెలియాలి మనకి. ఉన్న ప్రాసెస్ చూపిస్తానండి. చూసారు కదా తాలికలు చేసే విధానం ఇదండి. ఇలా పిండి మనం కలిపే విధానం, ఉడకబెట్టుకునే విధానం తెలిస్తే అండి ఎన్నపూసలా ఉంటుందండి. ఇలాగా కొంతమందికి ఉడకబెట్టడం చేత కాక కొంచెం ఉండల కింద కడుతుంది. అంటే అందరికీ చేత కాదని మీరు మరోలా అనుకోవద్దు, నేను చెప్తున్నానండి. కొంచెం ఉడకబెట్టేటప్పుడే కొంచెం మనం గరిడితే ఇలాగ బాగా తిప్పుతేయండి ఉండలు ఉండదు. ఓకే అండి. కదండి ముందుగా నానబెట్టాను కదా సగ్గుబియ్యం. ఇదే గిన్నెతో గిన్నెడు సగ్గుబియ్యం నానబెట్టానండి. ఇదే గిన్నెతో గిన్నెడు శనగపప్పు నానబెట్టి గంట ముందు 3 ఇజులు వచ్చే వరకు ఉడకబెట్టి మిక్సీ పెట్టాను. చూసారు కదా. అలాగే ఇప్పుడు ఉడకబెట్టుకుందామండి. ఇదిగోండి దీంతో దీన్ని నీళ్ళు వేస్తున్నాను. చూసారు కదా.
గ్యాస్ వెలిగిస్తున్నానండి. శనగపప్పు మనం పేస్ట్ ఆడాం. పేస్ట్ అంటే మరి పేస్ట్ లాగా కాదని కొంచెం బరగ్గా ఆడాలి. తింటుంటే మనం పంటి కింద పడి చాలా టేస్ట్ ఉంటుంది. 4 యాలక్కాయలు కూడా వేసి నేను ఆడేసాను కదండి. ఇందులోని సగ్గుబియ్యం ఉడుకుతుల్లోకి ఇవన్నీ మనం రెడీ చేసుకున్నామండి. చూడండి, మనం సగ్గుబియ్యం ఈ రకంగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసేసుకున్నాం. తీపి సరిపడా బెల్లం వేసుకుంటాయండి, సరిపోతే. మీరు ఎంత తీపి తింటారో అంత తీపండి, వాడితే చాలు. ఒకరు సప్పగా తింటారు, ఒకరు తీగా తింటారు కదండి. మనకు ఇప్పుడు సరిపోద్ది. అలాగే కొంచెం పంచదార వేస్తున్నానండి. బెల్లం వేసినప్పుడు కొంచెం పంచదార కూడా వేస్తే మరింత రెట్టింపు టేస్ట్ పెరిగిద్దండి. ఇప్పుడు ఇవన్నీ కరిగే వరకు ఉడకాలండి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం కూడా కరిగిపోతుంది. అయిపోయిందండి, అంతా కరిగిపోతే. ఇది పాకం రావాలో అది రావాలని ఏమీ లేదండి. బెల్లం కరిగితే మనకు సరిపోద్ది. కరిగిపోయిందండి బెల్లం. ఏవైతే మనం ప్రిపేర్ చేసుకున్నాము పాలకులు వేసేస్తున్నాను. ఇది కొంచెం ఉడకాలండి. మళ్ళీ మనకు ఇప్పుడు ఏంటి పప్పు కూడా వేద్దాం. చూసారు కదండి, ఈ రకంగా మనకు రెడీ అయిపోయింది కదా. ఇదిగోండి, ఉడికిపోతుంది కదండి. ఇప్పుడు మనం పప్పు వేసేస్తున్నాం సిమ్లో పెట్టుకుని. చూడండి, ఈ పప్పు కూడా అండి అడుగు పెట్టుకోకుండా మనం తిప్పుకోవాలి. ఒకసారి కొంచెం అడుగు పట్టుకుంటుందండి. మందపాటి గిన్నె అవుతే అడుగు పట్టుకోదు. కొంచెం ఉడికితేండి అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి మన బెల్లం తాలికలు. బెల్లం శనగపప్పు సగ్గుబియ్యంతో చేసిన స్వీటు. ఫైనల్ టచ్ కొంచెం మిరియాల పొడి వేద్దామండి. మిరియాల పొడి అన్నది మీ ఇష్టం, మీకు ఇష్టం లేకపోతే క్లిప్ చేసేయచ్చు. అది ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఇంతేండి, మనకు రెడీ అయిపోయిందండి. ఇందులో మీ దగ్గర పచ్చి కొబ్బరి కానీ వెండి కొబ్బరి కానీ ఉంటే వేసుకోండి, ఇంకా టేస్ట్ పెంచిద్ది. నేను అయితే వేయలేదండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుందండి ఇందులో. చూసారు కదా, నేను అయితే మామూలుగా నార్మల్గా చేశాను. ఇందులో మీకు నచ్చితే ఇంకా జీడిపప్పులు కిస్మిస్లు కూడా నేర్తో వేపుకుని వేసుకోవచ్చండి. ఇలా సింపుల్గా కావాలని సింపుల్ స్వీట్ చేసి చూపించున్నాను మీకు. ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా చేసేసుకుంటే స్వీట్ తినాలనిపించిన వాళ్ళకి వెంటనే చేసి తినేయచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ మాకు లైక్లు అయితే చేయట్లేదండి. మీ ఎంకరేజ్ మాకు ఎంతో అవసరం. మరో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మరో వీడియోతో రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.